మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నామినీ ఎవరిదైనా పేరు పెట్టారా? అయితే మీ తర్వాత మీ నామినీకి మీ డబ్బు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు లైఫ్ ఇన్సూరెన్స్లో నామినీ డిక్లేర్ చేస్తే ఆ పర్సన్కి 100% మనీ వస్తుంది. ఈ వీడియో సేవ్ చేసుకోండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రవి అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్నే నామినీ చేశాడు. రవి చనిపోతే నామినీ అయిన ఆ ఫ్రెండ్కి ఫుల్ క్లెయిమ్ అమౌంట్ వస్తుంది. అతడు లీగల్ ఎయిర్ అయినా కాకుండా ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం నామినీ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ బెనిఫిషియరీ. కానీ మ్యూచువల్ ఫండ్స్ విషయం అలా కాదు. విజయవాడలో సునీత అని ఒక ఇన్వెస్టర్ ఉంది. ఆమె తన బ్రదర్ని నామినేట్ చేసింది. సునీత చనిపోతే ఏఎంసీ ఆమె బ్రదర్కి యూనిట్స్ రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో నామినీ అంటే జస్ట్ కస్టోడియన్ మాత్రమే, అంటే టెంపరీ మనీ హోల్డ్ చేసే పర్సన్. సునీతకి పిల్లలుంటే వారు లీగల్ ఎయిర్స్గా కోర్టులో క్లెయిమ్ చేయవచ్చు. సక్సెషన్ యాక్ట్ ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి బ్రదర్కి ఏమీ రాకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ లో నామినీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఓనర్, మ్యూచువల్ ఫండ్ లో నామినీ ఈజ్ ఈక్వల్ టు కేర్ టేకర్, నాట్ ఏ ఫైనల్ ఓనర్. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మేము మా క్లయింట్స్ చేత ఖచ్చితంగా విల్ రాపిస్తాము. దానివల్ల మ్యూచువల్ ఫండ్స్ లో నామినీ ఎవరి పేరు రాసినా మీ విల్ అనేది దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలాంటి తగాదాలు రావు. ఎస్టేట్ ప్లానింగ్ గురించి మరిన్ని వీడియోలు కావాలంటే తెలుగు అసెట్స్ ఫాలో అవుతూ ఉండండి.